మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని పలు గ్రామాల్లో టీపీసీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ ఉపాధ్యాయులను పటాభద్రులతో సమావేశమయ్యారు. నియోజకవర్గ నాయకులు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాధాకృష్ణారెడ్డి, టీపీసీసీ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాలమణెమ్మ, టీపీసీసీ ఓబీసీ కార్యదర్శి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రశ్నించే గొంతుగా మాకు ఇప్పుడు అవసరం కాబట్టి జిల్లాలో చిన్నారెడ్డి గారు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తను చేసినటువంటి సేవలు అనేకం ఉన్నాయి. మాకు ఒక భరోసా ఉంది. కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటి పార్టీ. చిన్నారెడ్డి గారు మరి తను మాట్లాడుతున్న పలు సందర్భాలలో కూడా సభలలో చెప్పడం జరుగుతూ ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్కు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను 3 నెలల టైం ఇస్తా ఉన్నా. గెలిస్తే ఆ 3 నెలల టైంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకపోయినా, ఉద్యోగస్తులకు భద్రత కల్పించకపోయినా నేను ఆయన క్యాంప్ ఆఫీస్ ముందు ఆమరణ నిరాహార దీక్ష కూడా వెనకాడను, నా ప్రాణాలకు సైతం లెక్క చేయననే మాట చెప్తా ఉన్నాడు. కాబట్టి అతని పైన మాకు నమ్మకం ఉంది. బీజేపీ టీఆర్ఎస్ అభ్యర్థుల పైన నమ్మకం లేదు. కాబట్టి తప్పకుండా చిన్నకు ఓటేసి అత్యధిక మెజార్టీ పాలమూరు జిల్లా నుంచి ఇస్తామనే మాట ఉద్యోగస్తులు యువకులు చెప్తా ఉంటే మనకు చాలా సంతోషంగా ఉంది.